ఇక్కడ మీరు చూస్తున్నది గ్రాస్ కటింగ్ మిషన్ అండి. జనరల్గా ట్రాక్టర్ వెళ్ళలేని ప్లేస్లలో మనం గ్రాస్ కటింగ్ మిషన్ యూజ్ చేసి లెవెల్ చేయొచ్చు అండి. ఈ గ్రాస్ కట్టర్ మిషన్ కొని మేము ఆల్మోస్ట్ 6 years అయిందండి. అయినా కానీ అది బాగానే పనిచేస్తుంది. మొన్ననే సర్వీసింగ్ చేయించాము. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఒక 4 కూలీలు ఒక రోజు మొత్తం క్లీన్ చేశారండి. దానికి ఇంకొక ఈ లైన్లో 4 కూలీలు 250 చొప్పున 1000 రూపాయలు రోజంతా వాళ్ళు కష్టపడితే వాళ్ళకి 1000 రూపాయలు చెల్లిస్తే క్లీన్ చేసిన ప్లేస్ని 2 hours గ్రాస్ కట్టర్ మిషన్ కంప్లీట్ చేసేసిందండి. ఓపిక ఉండి గ్రాస్ కట్టర్ మిషన్ రన్ చేయగలిగితే మాత్రం కూలీల కొరత ఉన్నా కానీ మనము దీన్ని కంప్లీట్ చేయొచ్చండి. భూమి నుంచి 1 inch లెవెల్లో అయితే మొత్తం క్లీన్ చేస్తుందండి. మనం భూమి లెవెల్లో కూడా క్లీన్ చేయొచ్చు, బట్ కింద తాకిస్తే బ్లేడ్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. బట్ 1 inch హైట్ ఉన్నా నో ప్రాబ్లం అండి. ఎలాంటి గడ్డి అయినా కట్ అవుతుందండి. పూతల గడ్డి అయినా కొంచెం 1 inch 2 inch విడుతుతో ఉన్న మొక్కలైనా కానీ ఈజీగా కట్ అవుతాయి, ఎందుకంటే దానికి ఐరన్ బ్లేడ్ బిగించాము. ఇదే మిషన్ని మనం మల్టీపర్పస్గా వాడచ్చండి. దీనికి కూడా రోటోవేటర్ ఉంటుంది. మొక్కల చుట్టూ పాదులు చేయడానికి కూడా రోటోవేటర్ తగిలించుకొని ఈజీగా పాదులు చేయొచ్చండి. ఒక్క మనిషి ఒక రోజులో చేయగలిగిన దానికంటే ఒక రోజులో ఇదే మిషన్ మనం వాడితే 10 ఇంతలు పని చేయొచ్చండి. యాక్చువల్గా వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల గడ్డి చాలా వచ్చేసింది. రూటర్ నడుపుదామంటే దాంట్లో మేము ఆల్రెడీ పప్పాయ మొక్కలు పెట్టాము. సో ఎక్కడ మొక్కలు ఖరాబ్ అవుతాయని చెప్పేసి మేము గ్రాస్ కటర్ యూజ్ చేస్తున్నామండి. ఇది గ్రాస్ కటర్ యూజ్ చేసి ఈ విధంగా క్లీన్ అయిన తర్వాత పప్పాయ మొక్కలు క్లీన్గా కనిపిస్తున్నాయి కదా, దీని తర్వాత రూటర్ వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఖర్జూర చెట్టు చుట్టూ పప్పాయ చెట్లు ఉండడం వల్ల కూలీలు ఎక్కువగా అవసరం పడుతుందండి. సో కూలీల కొరతను తగ్గించుకోవడానికి గ్రాస్ కటర్ యూజ్ చేస్తున్నాము. సో ఈ విధంగా చేయడం వల్ల 10 ఇంతల పని ఫాస్ట్గా అవుతుందండి. బట్ ఒక గ్రాస్ కటర్ నడిపే ఒక మనిషి మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి. ఈ గ్రాస్ కటర్ మీకు మార్కెట్లో 10 నుంచి 12 వేలలో దొరుకుతుందండి. దానికి ఇంప్లిమెంట్స్ అదనంగా ఛార్జ్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మియాపూర్ ఫార్మ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.